ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం అనేటువంటి చూడటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అందరం ఒక కాలంలో ఉన్నప్పటికీ కూడాను కలవడం చాలా తక్కువనే అనుకోండి. అయినప్పటికీ కూడాను ఇంతగానో గుర్తుపెట్టుకొని స్కూల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు కలవడమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా కలపడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు అయితే గుర్తున్నారు, బాగా అక్కడక్కడ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళని అయితే గుర్తుపెట్టడం, మగపిల్లలు అయితే ఇక ఈ మధ్యలో మాకు కాంటాక్ట్స్ లేవు కాబట్టి కొంచెం గుర్తుపట్టడం అనేటువంటిది కష్టము. అయినప్పటికీ కూడాను మీరు బాగా ఈ రకంగా ఇంత మంచిగా అభివృద్ధి చెంది మీరు మమ్మల్ని కలవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కుటుంబంతో మీరు ఇంకా ఇంకా అభివృద్ధి చెంది మమ్మల్ని ఇట్లాగే గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ చేస్తున్నాను. సరే, ఒకసారి అందరూ కూడా చంద్రారెడ్డి సార్ అని చెప్పేసి గట్టిగా రెడ్డి సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులు, నాకైతే విద్యార్థులే, పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో మరియు ఆశీనులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, ఆశీనులైనటువంటి ఉపాధ్యాయులు అంటే ఆ రోజు మీకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని నా స్పీచ్ని ప్రారంభించేందుకు ముందుగా అందరూ కూడా ఎవరి చేతుల్లో ఏమన్నా అన్నీ కూడా పక్క పెట్టేసి, ఎందుకంటే మన మధ్యలో ఈరోజు డెఫినెట్గా ఆ పర్సన్ ఈ మధ్యలో మన మధ్యలో ఉండాలి, 100% ఉండేవాడు. కానీ మన మధ్యలో లేకుండా పరలోకానికి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి సడన్గా హార్ట్ అటాక్తో తను చనిపోయిన సందర్భంలో తన యొక్క బాబు ఫణి రాఘవ, ఇక్కడ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. చాలా మంచి పిల్లవాడు. ఎంత మంచి పిల్లవాడు అంటే ఫనీ అంటే సార్ అని పరిగెత్తుకుని వచ్చేవాడు, అంత మంచి పిల్లవాడు. నాన్న ఈ ఇష్యూ ఉంది తిరుపతిలో, ఈ సంవత్సరం మనకు వర్క్ ఉందిడా అంటే ఇమీడియట్గా ఆల్రెడీ ప్రతాప్ అని చెప్పి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ప్రతాప్ దగ్గరికి పోయి మనకు లెటర్ తీసుకొని రావడమే కాకుండా జిహెచ్ఎంసీలో ఈ వర్క్ ఉంది నాన్న, ఈ వర్క్ చూడు నాన్న అంటే మీకు ఎందుకు సార్, మీరు హ్యాపీగా మీరు ఉండండి, కంప్లీట్ వర్క్ చేసుకొస్తానని చెప్పేసి వర్క్ చేసుకొని వచ్చేసి చేసేవాడు. అంత అభిమానం. ఎప్పుడు కూడా ఇంకొక రకంగా కూడా ఒక్క మాట ఫోన్ కాల్ చేసిన వెంటనే ఇమీడియట్గా పరిగెత్తుకొని వచ్చేవాడు. ప్లస్ మీ యూఎస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇచ్చి సార్ ఇట్లా జరిగింది అని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. అలాంటి మంచి పిల్లవాడు, మీ సగా స్నేహితుడు మన మధ్య లేకపోయాడు కాబట్టి ఒక్కసారి అందరూ కూడా లేచినపడి అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుడిని ఒక 2 సెకండ్లు మౌనం పాటించవలసిన కోరుతూ ఉన్నాను. ఇయర్స్ అవుతాయి ఆల్రెడీ, అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అంటే మీకంటూ ఏజ్ ఆల్రెడీ ఆ రోజు 15 ఇయర్స్, 15 + 30 ఇస్ 45 ఇయర్స్. ఈరోజు మీకు ఈ ఆల్మోస్ట్ 44-45 ఏజ్లో అందరూ కూడా ఉన్నారు. అంటే మీ యొక్క జాబ్స్లో మీరు చేసినటువంటి వర్క్లో నిబద్ధత, శ్రద్ధ, సభ్యులతో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోమని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నా యొక్క ఏజ్ 19, ఆ రోజు 82 స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 1982 అంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్, 47 ఇయర్స్ ఆల్రెడీ ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ని వనస్థలిపురంలో C192లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీకు అందరికి తెలుసు ఆల్రెడీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియా ఉంది. కానీ టాప్లో తెలుగు మీడియం మాత్రం మ్యాక్సిమం స్ట్రెంత్ సెక్షన్స్ తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఓన్లీ 1 సెక్షన్ మాత్రమే ఉంది. తెలుగు మీడియం అంటే ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ అనే దాన్ని తీసుకురావడానికి మా సాయశక్తులు ఆ రోజు అంటే నాతో పాటుగా మా పార్ట్నర్ రామకృష్ణారెడ్డి అనేది అతను ఉండేవాడు. ఇద్దరం కూడా కలిసి 1982లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు యాక్చువల్గా స్కూల్ స్టార్ట్ చేసింది రామకృష్ణారెడ్డి మాత్రమే స్కూల్ స్టార్ట్ చేశాడు. 1982లో జూన్లో స్టార్ట్ చేశాడు. నేను 1982 జూలైలో
వనస్థలిపురంలోకి స్టెప్ పెట్టాను, అడుగేశాను. అడుగు వేయడం డైరెక్ట్ ఆల్రెడీ ఈ రామకృష్ణారెడ్డి నాకంటే పెద్దతనికి క్లాస్మేట్ అని శివారెడ్డి, అతను ప్రజెంట్ లేడు, చనిపోయాడు. ఆయన క్లాస్మేట్ రామకృష్ణారెడ్డి. ఆయన నాకంటే పెద్ద ఆయన కాబట్టి అతను నన్ను ప్లస్ నాతో పాటు మా మదరు ప్లస్ తమ్ముడు కూడా రాఘవరెడ్డి అని మీకు అంతా తెలుసు. ఆ రాఘవరెడ్డి కూడా మా వెంట ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి అనే విషయంలో నేను చేయగలిగింది ఒకటి మాత్రమే, విద్యను చెప్పడం, చదువు చెప్పడం. నా యొక్క 10th క్లాస్ దగ్గర నుంచి అది ట్యూషన్ చెప్పడం, తర్వాత స్కూల్స్లో వర్క్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. సరే నువ్వు నీ యొక్క ఇష్యూ ఆల్రెడీ ఆ ప్రకారంగా ఉంది కాబట్టి అని చెప్పేసి అప్పుడు పాటర్గా రామకృష్ణారెడ్డి స్కూల్ స్టార్ట్ చేశాడని చెప్పేసి, ఇట్లా తమ్ముడు ఉన్నాడు నీ దగ్గర వర్క్ చేస్తాడని చెప్పేసి వనస్థలిపురంలో అప్పుడు ఇంజిఓస్ కాలనీ, సెక్రటరీ కాలనీ, ఈ కాలనీస్ ఏవి లేవు నాన్న, ఓన్లీ వనస్థలిపురం మాత్రమే ఉంది, ఓల్డ్ వనస్థలిపురం కాలనీ. సరే అని చెప్పి నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు జూలైలో 1982 జూలైలో జాయిన్ అయ్యాను. జస్ట్ ఓన్లీ 3 months మాత్రమే నాకు రామకృష్ణారెడ్డి ఆ రోజు 250 రూపాయలకు శాలరీ ఇచ్చారు. ఆ రోజు 250 అంటే ఈ రోజు ఆల్మోస్ట్ నియర్లీ 20,000 కౌంటింగ్. సో ఆ 250 రూపీస్లోనే సర్దుకుంటూ ఆ ప్రకారంగా ఒక 3 months మాత్రం. అప్పుడు అక్కడ ఉన్న స్ట్రెంత్ ఎంత అంటే ఓన్లీ 30 members మాత్రం, 30 స్కూల్ స్ట్రెంత్ 30 members. అప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో సార్ మేము మీకు శాలరీ ఇవ్వడం ఏంటి, పరిస్థితి ఆ ప్రకారంగా లేదు, నేను కూడా నా యొక్క పాకెట్ లోన్ తెచ్చి అమౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఉంది, దయచేసి మీరు అది పార్ట్నర్గా 50% పార్ట్నర్గా జాయిన్ కండి అని అడిగాను. అప్పుడు సరే నాకు కూడా కావాలి, ఏదో స్కూల్లో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఈ 1 year మాత్రమే ఈ స్కూల్లో ఉన్న తర్వాత నెక్స్ట్ బయటకు వెళ్తాను, ఇంకో స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రిపేర్ నాకు కూడా ఉంది. ఆ ఇష్యూలో ఓకే సార్ వాట్ ఎవర్ ఎంత అమౌంట్ పేమెంట్ చేశాను స్కూల్ కోసమని అడగడం జరిగింది. తను ఒకటే డైరెక్ట్ చెప్పాడు 30,000 ఇన్వెస్ట్ చేశాను సార్. నేను ఆ రోజు 30,000 30,000 ఇన్వెస్ట్ చేశాను అంటే సరే ఓకే రైట్ అని ఆ టైంలో 15,000 తనకు హ్యాండ్ ఓవర్ చేసేసి అది 50% పార్ట్నర్షిప్ కనుక అందరూ జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్గా ఉన్నాడు, మైసెల్ఫ్ అది కరెస్పాండెంట్గా నేను ఉన్నాను. ఆ యొక్క ప్రయాణం అప్ టు 1995 వరకు 94 వరకు మీకు బ్యాచ్కి ముందు తర్వాత అంతే ఆ ప్రయాణం అక్కడ దాకా జరిగింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం డివైడ్ అయిపోయింది. తెలుగు మీడియం కంప్లీట్ టోటల్గా నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది, ఇంగ్లీష్ మీడియం తన యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. దాంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి చిన్న స్కూల్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ అది కూడా నా హ్యాండ్ ఓవర్కి రావడం జరిగింది. సరే వాట్ ఎవర్ అది ఆ యొక్క ప్రస్థానం. అది తర్వాత నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఉన్న పరిస్థితిని కొన్ని ఇష్యూ ప్రాబ్లమ్స్ ద్వారా పార్ట్నర్షిప్ అనేది డివైడ్ అవుదామనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఆ యొక్క ఇష్యూస్ అన్ని కూడా ముందు ఇప్పుడు చెప్పడం అనేది రైట్గా ఉండదు, ఎందుకంటే టైం చాలా కాలతం అవుతుంది. వాట్ ఎవర్ ఆల్రెడీ సరే ఓకే సార్ ఆల్రెడీ నాకు ఇష్టపూర్వకమైనటువంటిది ఆ రోజు డివైడ్ అవుతున్నమాట. నాకు ఇష్టపూర్వకమైనటువంటిది తెలుగు మీడియం, నాకు తెలుగు మీడియం తీసుకుంటాను, దాంతోపాటు ఎన్జిఓస్ కాలనీ తీసుకుంటాను. తను ముందు తను పెట్టాడు కాబట్టి మీకేం కావాలి అని చెప్పినప్పుడు అతను డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం కోరుకున్నాడు, ఎందుకంటే తన సెక్రటరీ కాలనీలో ఉన్నాడు కాబట్టి నా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటాను. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం 450 స్ట్రెంత్ ఉంది, తెలుగు మీడియం 350 స్ట్రెంత్ ఉంది అండి. ఆ తెలుగు మీడియం ప్లస్ ఆల్రెడీ ఒక 50 members ఆల్రెడీ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నారు గ్రీన్ వాటర్ ట్యాంక్ దగ్గర. ఆ 350 + 50 400 నేను తీసుకున్నాను. అక్కడ 450 ఇంగ్లీష్ మీడియం స్ట్రెంత్ అని తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆ యొక్క తెలుగు మీడియం ఇప్పుడు తీసుకున్న అక్కడి నుంచి ఆ తెలుగు మీడియం స్ట్రగుల్ అనేది ఇంతవరకు చేయాలో అంతవరకు చేసి మొత్తం టోటల్ కాలనీలో లయోలా మోడల్ తర్వాత ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ తెలుగులో టాప్ లెవెల్ అని చెప్పేసి ఒక రకమైన కూడా ఉంటుంది. మనం పాస్ కావాలంటే ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ జాయిన్ కావాలి. ఆ రోజు తెలుసా ఇప్పుడు పిల్లలకు ఎవరైతే ఉన్నారో బాచారం, గౌరేలి, తార్వపేట్, బ్రాహ్మణపల్లి మొత్తం ఊళ్ళ నుంచి విపరీతంగా పిల్లలు ఆ రోజు వచ్చారు. కారణం ప్రశాంతిలో జాయిన్ అవుతే చదువుతో పాటు గ్యారంటీగా పాస్ కాగలుగుతాం అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు రాత్రులు పడుకోబెట్టడము చదివించడం, అర్లీ మనం లేపడం, ఇవన్నీ చాలా చాలా చేయడం జరిగింది వాళ్ళ పిల్లలందరూ. సరే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా
ఈరోజు నిజంగా ఓపెన్గా చెప్తున్న కారణం ఏంటంటే ఇక పూర్వ విద్యార్థి సమ్మేళనము అనేది ఇప్పటికి ఆల్మోస్ట్ 4-5 బ్యాచెస్ సమ్మేళనాలు జరిగినాయి. ఈ సమ్మేళనాల్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఆల్మోస్ట్ 1984-85 బ్యాచ్ అనుకుంటాను. ఆ ఒక్క బ్యాచ్ వాళ్ళు మాత్రం చేయడం జరిగింది. ఇలా కంటిన్యూషన్ 3 బ్యాచెస్ కూడా తెలుగు మీడియం పిల్లలే చాలా ఘనంగా చాలా అద్భుతంగా ఈ యొక్క సమ్మేళనాన్ని చేయడం జరిగింది. ఈ సమ్మేళనం 3వ సమ్మేళనం. ఇది లాస్ట్ 25 సిల్వర్ జూబ్లీ సంబంధించి వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఒక రిసార్ట్లో వాళ్ళు చేసేది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ రోజు కూడా 2 సెక్షన్స్ 80 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. లాస్ట్ ఆల్మోస్ట్ 70-75 మెంబర్స్ ఆల్రెడీ అటెండ్ కావడం జరిగింది. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న తిరుమల రెడ్డి ఒక అబ్బాయి బ్రాహ్మణపల్లి, ఆ అబ్బాయి రిసార్ట్ అది వాడు ఓన్ రిసార్ట్ అది వాడు ఓన్గా ఒక సింగిల్ ఏమి తీసుకోకుండా రిసార్ట్ని నేను ఇది ఇస్తున్నాను ప్రజెంట్ చేస్తున్నాను ఇక అని ఆ ప్రకారంగా అంటే ఒకరోజు ఆ ప్రకారంగా తర్వాత రామకృష్ణ ఉండేవాడు. ఆ రామకృష్ణ టోటల్గా ఫోటో కన్సల్ట్ సంబంధించి వీడియో తను ఆల్రెడీ గుర్రంగూడలో ఉంటాడు. కేకే ఫోటో స్టూడియో సంథింగ్ ఆల్రెడీ ఉంది. చాలా మొత్తం తనే హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని కంప్లీట్గా అంటే అట్లా ఆ ప్రకారంగా డివైడ్ చేసుకుని ఆ ప్రకారం చేసుకోవడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే అంతకంటే మ్యాచ్ ఆల్రెడీ ఎందుకంటే ఇట్లా ఇలా ఏసీ హాల్లో ఒక దాంట్లో చేయడం అనేది ఇంకా ఖర్చు కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ కూడా ఇంకా 95-96 బ్యాచ్ అంటే 30 ఇయర్స్ బ్యాచ్ ఆల్రెడీ చాలా గొప్పగా మీరు చేయడం జరిగింది. నా దగ్గరికి ఫస్ట్ నాగరాజు వచ్చాడు, తర్వాత గోపి, తర్వాత అమ్మాయిలు కూడా కవిత వీళ్ళందరూ వచ్చారు. పరిస్థితి రావాలి ఇలా ఈ ప్రకారం అనుకుంటున్నాము. టైం కూడా లేదు. ఇట్స్ ఓన్లీ నా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకు టైం ఓన్లీ 1 వీక్ సంథింగ్ 5 డేస్ అనుకుంటారు అంతే. అది బ్యాట్లకి ఏంటో కానీ అన్ని బ్యాచెస్ ఫొటోస్ ఉన్నాయి స్కూల్లో, కానీ మీ బ్యాచ్ ఫోటో మాత్రం గ్రూప్ ఫోటో లేదు అందులో. అది ఏ బ్యాట్లకి నాకు అర్థం కావడం. మళ్ళీ అదే 95-96లో చాలా గొప్పగా ఆల్రెడీ యాన్యువల్ డే చేయడం జరిగింది. టాప్ లెవెల్లో వెంకటభద్రాస్ అండ్ ఆల్సో ధర్మపురుషం వాళ్ళందరినీ పిలిచి చేసి మీకు పీటీ మాస్టర్గా అజీజ్ సార్ ఉండేవాడు. అజీజ్ సార్కి ఫ్రెండ్ ధర్మపురుషం. టూర్నమెంట్ని ఈ బ్యాచెస్లో మ్యాచ్ వెళ్ళాము. అలా మొన్న వచ్చాడు అజీజ్ మాస్టర్ నాకు కలిసాడు. కానీ మీరు నాకు కలిసే కంటే ముందర ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఆగస్ట్ నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయిని అంటే వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అబ్బాయిని నాకు మనసులో జాయిన్ చేసేస్తాను. అప్పుడు వచ్చాను నా దగ్గరికి అజీజ్ మాస్టర్. అతను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, పొలిటికల్లో. తర్వాత ఇలా నాగభూషణ సార్ ఉంటాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనస్తత్వం రావడం అది బేస్మెంట్ అనేది మన ప్రశాంత్ విద్యానికేతన్ హై స్కూల్ ఇచ్చింది అని. ఎస్ నాట్ ఓన్లీ ఫర్ మన సారే కాకుండా ఆల్మోస్ట్ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రశాంత్ విద్యానికేతన్ హై స్కూల్ వాళ్ళకు బేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మన స్కూల్లో ఈరోజు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకా వేరే స్కూల్స్ కూడా వెళ్ళరు వాళ్ళు. వీలైతే రిటైర్మెంట్ అవుతాం ఇంకో స్కూల్కి వెళ్ళమని అలా కొంతమంది ఉన్నారు. అలాగే అంటే మనకు స్కూల్ ఏది తీసుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ గారు ఫిజికల్ కెమిస్ట్రీ మాస్టర్ ఆ రోజు ఈరోజు దాకా ఆల్మోస్ట్ ఈరోజు 19-20 ఇయర్స్ అనుకుంటాను ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నారు. అదే ప్రకారం నాగలక్ష్మి మేడం సోషల్ స్టడీస్ మేడం ఆమె అదే ప్రకారం కంటిన్యూ చేస్తూ ఉంది. ఇంకా ప్రైమరీ స్కూల్లో చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. కంటిన్యూషన్ సరిత మేడంతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మన స్కూల్లో నుంచి రిటైర్ అయిన నాగలక్ష్మి మేడం కానీ తర్వాత విజయలక్ష్మి మేడం కానీ తర్వాత జ్యోతి మేడం కానీ తర్వాత నెక్స్ట్ విజయలక్ష్మి హిందీ సంబంధించిన వీళ్ళందరికీ కూడా ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ మాత్రమే బేస్మెంట్ అనేది ఇచ్చింది. తర్వాత చేసినంత వరకు ప్రశాంత్లో చేశారు. ఆ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎవరో నాగభూషణ్ ఇలా పర్సన్స్ కొంచెం యాక్టివ్ పర్సన్స్ తప్ప ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆ ప్రకారంగా ఉన్నారు. ఆ తర్వాత మీ వరకు చెప్పిన బాస్ వాళ్ళ ఫిజికల్ కెమిస్ట్రీ నాకు తెలిసి నరసింహాచార్య చెప్పారా లేకపోతే ఎవరు చెప్పారో నాకు అర్థం కావడం లేదు. మీకు మీ బ్యాచ్కి సార్ చెప్పలేదు అంటున్నాడు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆ టైంలో. మళ్ళీ
విన్నీ కిరణ్, ఎస్. విన్నీ కిరణ్ ఓన్లీ 1 or 2 years మాత్రమే ఉన్నాడు. Yes. తెలుగు సంబంధించి ఆల్మోస్ట్ జ్యోతి మేడం చెప్పారని చెప్పి అనుకుంటున్నాను. జ్యోతి అండ్ విజయలక్ష్మి మేడం, yes, ఇద్దరు ఉన్నారు. జ్యోతి అండ్ విజయలక్ష్మి ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇంగ్లీష్ మీడియం, ఒకరు తెలుగు మీడియం చెప్పేవాళ్ళు. అలా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు కూడా టైం కాలంతం అవుతుంది. ఈరోజు మీ పిల్లలు, మీ అందరూ కూడా ఈరోజు పెద్దవాళ్ళు. మీరు నీ స్కూల్ స్టార్ట్ చేసిన 25 years నాకు అప్పుడు. ఈరోజు 45 yearsలో మీ యొక్క సమ్మేళనాన్ని, పూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని మీరు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా అభినందనలు. ఈ రోజుకే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కష్టం అంటే ఏంటి, ఏ ప్రకారంగా మనం ఎదగాలి అన్నదాన్ని. అందుకే అందరూ కూడా దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా మీరు చేస్తున్న పనిలో ఓపిక, సహనం, దాంతోపాటుగా మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఎందుకంటే ఉన్న ఆ తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ రోజు ఈ భూమి మీద ఉన్నాం. ఈ యొక్క సమ్మేళనాలు ఇవన్నీ కూడా మనం చేసుకునే వాళ్ళం కాదు. అందుకే మనము నిరంతరం మీ తల్లిదండ్రులు గౌరవించండి. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా అసహించి యొక్క భుజస్కంధాల మీద ఉన్నారు. మీరే వాళ్ళని కాపాడాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అమ్మాయిలు కూడా భర్తలను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారం అత్తమామలను గౌరవించండి. మీ పిల్లల్ని ఏ ప్రకారంగా చూసుకుంటారో అదే ప్రకారంగా అత్తమామను జాగ్రత్త చూసుకోండి. ఇది చెప్పకూడదు, ఆయన చెప్పక తప్పదు. నాకు ఇది మీకు అందరికీ తెలుస్తుంది. సెయింట్ నికోలస్ హై స్కూల్ అని చెప్పేసి టాప్ మోస్ట్ స్కూల్ అది. తర్వాత సెయింట్ మేరా స్కూల్ అని అది కూడా. ఆ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్, తర్వాత ఎంఆర్ఎన్ఆర్, తర్వాత వనశ్రీ పబ్లిక్ స్కూల్, తర్వాత లిటిల్ ఏంజల్ స్కూల్. ఈరోజు అప్పుడో ఇప్పుడు లయోలా మోడల్ స్కూల్, ఒక మాంటిసోరీ తప్ప లయోలా మోడల్ స్కూల్ ప్రతిష్టాపన ప్రకారంగా ఉంది. ఇక ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్, ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్కు సంబంధించి కూడా ఈరోజు చెప్పాను మొన్ననే, స్ట్రెంత్ అనేది నానాటికి డౌన్ అవుతూ ఉంది. మనం ఎంత కష్టపడ్డప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఆ రోజు మళ్ళీ ఇంటికి రప్పించేసి స్కూల్లోనే పడుకోబెట్టించేసి ఆ ప్రకారం చెప్పడం జరిగింది ఆ బ్యాచెస్ అన్నిటి కూడా. కానీ ఇప్పుడు ఈ యొక్క ఏజ్లో ఆ సాధ్యం కాక చివరికి వాళ్ళను పిల్లలందరికీ ఒక 10th క్లాస్ లాస్ట్ ఇయర్ బ్యాచ్, అంతకుముందు బ్యాచెస్ కూడా 4 o'clock వాళ్ళు లేవాలి. ఆ లేవడానికి నేను నా దగ్గర ఫోన్ నెంబర్స్ ప్రకారం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని లేపి వాళ్ళ పేరెంట్స్, అమ్మ లేచారా, నాన్న లేచారా, మీ అబ్బాయి లేచిందా, పాప లేచిందా, బుక్ పట్టిందా, వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చి ఫస్ట్ ఏం చదవాలి, ఎర్లీ మార్నింగ్ 4 to 5, 5 to 6, 6 to 7, 3 hours. నైట్ మళ్ళీ 7 to 8, 8 to 9, 9 to 10, ఇక్కడ 3 hours. అంటే మొత్తం టోటల్ ఆ సబ్జెక్ట్ డివైడ్ చేసేసి ఆ ప్రకారంగా వాళ్ళతో కంప్లీట్ చేయించడం జరిగింది. ఆ ఈసీలో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఏ ప్రకారంగా వస్తూ ఉందంటే అది మీకు అందరికీ తెలుసు. ఇది కార్పొరేట్ స్కూల్ కాదు, మామూలు స్కూల్లో కాదు. మామూలు స్కూల్ కంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పైన ఒక్క స్టెప్ పైన ఉంటాం మనం అంతే. అంటే మన దగ్గరికి వచ్చేంత మొత్తం టోటల్గా పిప్పి వస్తూ ఉంది. పిప్పి అంటే అర్థం ఏంటిది, ఒక చెరుకు, బెల్లం చెరుకును గానుగలో వేసి తిప్పిన తర్వాత మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన ఆ పిప్పిని మన దగ్గరికి వస్తే తిరిగి ఆ పిప్పిని తీసుకున్న తర్వాత తిరిగి గానుగలో పెడితే ఏదో కొద్దిగా రసం వస్తుంది. ఆ రసంలో నుంచి వచ్చే ఒక ఆనిమత్యం లాస్ట్ టైం మనకి డి మోనికా అనే అమ్మాయి చీపే 10/10 అమ్మాయి సాధించింది. ఆమె బ్యాక్గ్రౌండ్, ఆ అమ్మాయి తల్లి వచ్చేసి ఒక 4-5 ఇళ్ళలో పనిచేసే అమ్మాయి. వాళ్ళకి వచ్చేసి 5 మంది అమ్మాయిలు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి లాస్ట్ 7 years బ్యాక్ ఆల్రెడీ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. పాప 5 మంది ఆడపిల్లల దగ్గర పెట్టుకొని పాప 5 మంది ఇళ్ళలో పని చేసుకుంటూ చివరిగా పెద్ద పిల్లలకు కానీ తర్వాత లాస్ట్ 10th క్లాస్ చదువుతున్న ఆ అమ్మాయి కూడా ఇంకో ఇంట్లో పని చేస్తూ ఆ ప్రకారం ఆ స్కూల్కి వచ్చింది. ఇప్పుడు కూడా లాస్ట్ చివరికి ఏంటంటే ఆ జీపీ 10/10 అమ్మాయి ఆ కంట్రోల్ దీక్షతో మంచి మార్క్స్ స్కోర్ చేసింది. స్కోర్ చేసినప్పుడు అమ్మ నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావరా అంటే చివరికి ఇక్కడ సాహిత్యం సంథింగ్ పక్కన బిఎల్ఎడ్ దగ్గర ఉన్న కాలేజ్ చెప్పింది, అక్కడ జాయిన్ అయ్యాను, అక్కడ జాయిన్ అవుతాను. నీ ఇష్ట ప్రకారంగా చెప్పిన అన్నాను నేను. అమ్మకి అంతకు సాధ్యం కాదు సార్ చదివించడానికి. అక్కడైతే ఇక 5,000 6,000 ప్రకారం ఉంటుంది, అది కూడా ఒక స్కాలర్షిప్ వస్తుంది, సరిపోతుంది అని చెప్పాను. అది
మరి నీ అభిప్రాయం ఏంటంది ఏం చెప్పంటే ఆ అమ్మాయి ఒకటన్నది కార్పొరేట్ స్కూల్లో చదవలేను కదా సార్ అన్నది. కార్పొరేటర్ నారాయణ కానీ శ్రీ చదవని కానీ ఆ ఫీజు ఎక్కువ చదవలేను ఉన్నది. సరే అని నారాయణలో జాయిన్ చేసి చదువుకుంటావా అన్నాను. మీ సహాయం చేసి చదువుకుంటాను సార్ అని చెప్పినది. ఇమీడియట్గా ఆ అమ్మాయిని నారాయణ కాలేజీ ఇన్స్టిట్యూట్ నారాయణ కాలేజీ అయితే మాట్లాడి యాక్చువల్గా ఫీజు వాళ్ళకి 1,20,000 ఫీజుని చివరికి వాళ్ళతో మాట్లాడి 60,000 ప్రకారం చేయడం జరిగింది. ఆ 60,000 ప్రయాణం దాని 3 days ప్రకారంగా ఓన్లీ టోటల్ మేనేజ్మెంటే పే చేయడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఎంసెట్లో జాయిన్ అయింది. ఆ ఎంసెట్లో నుంచి ఆ అమ్మాయి యొక్క పట్టుదల కానీ ఆ అమ్మాయి యొక్క చదువు కానీ విషయంలో ఎంసెట్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే సార్ నాకు ఫోన్ చేశాడు, సార్ పాప ఎంసెట్లో కంటే బెటర్ ఐఐటీలోకి తీసుకుంటాను సార్ అన్నారు. నేనేమన్నా ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు ఐఐటీలో తీసుకో ఏఐటీలో తీసుకోవాల్సిన నాకు కన్సర్న్ కాదు, నేను పేమెంట్ చేయగలిగి 60,000 పేమెంట్ చేస్తానని. మీరు మన అమౌంట్ అడగడం లేదు సార్, ఆ 60,000 చాలు మాకు అని చెప్పారు. ఆ అమ్మాయిని ఐఐటీలోకి జాయిన్ చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ నారాయణలో ఆ అమ్మాయి 150 to 100 ర్యాంక్లో ఈరోజు ఉంది. ఇది చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే మనం చేయగలిగింది మనం చేస్తున్నాం. సరే వాట్ ఎవర్ ఆల్రెడీ నెక్స్ట్ సెకండరీకి వెళ్ళిపోతున్న అమ్మాయి సెకండరీ కూడా నా ప్రశాంతి స్కూలే అమ్మాయికి పేరు చేయడం జరుగుతుంది. 2 years కూడా ప్రాఫిట్ చేశాను నేను. కానీ పరిస్థితి ఇక్కడ ఏంటంటే నానాటికి స్ట్రెంత్ దిగిపోతూ ఉంది కాబట్టి స్కూల్లో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలు ఏమంటున్నారు అక్కడ నుంచి ఇయర్స్ నుంచి ఇంకా వద్దు డాడీ మీకు ఆల్రెడీ 65 వచ్చింది, మమ్మీ కూడా 60 వచ్చింది, ఇంకా ఎందుకు స్కూలు తీసేసేయండి అంటే ఇక్కడ ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ ప్రశాంతిని తీసేయడం అంటే నాకు మనసు ఒప్పలేదు. నాకు ప్రశాంతి అంటే నా కూతురు, ఇంకా నా కూతురు తీసేయడం మేడక అంతం లేదమ్మా నా కోరిక ఉన్నంత వరకు స్కూల్ నడపాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం కంటిన్యూ అవుతూ ఉన్నాం వాట్ ఎవర్ ఆల్రెడీ. ఇక నేను చెప్పగలిగేది ఒకటే మాత్రం, మీరు దయచేసి ఈరోజు మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, పిల్లలందరూ కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనం పడే కష్టానికి సంబంధించి కూడా మీ వంతు కృషిని మీరు కూడా ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్కి అందించగలుగుతారని చెప్పేసి నాకు ధనంతో అవసరం లేదు, పైసలతో అవసరం లేదు. నాకు పైసలు ఎవరు కావాలంటే అక్కడ నుంచి ఇయర్స్ నుంచి 2 పాపలు నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, నెంబర్ 1 పొజిషన్ ప్రకారం వాళ్ళ అమౌంట్ పంపిస్తారు. మీరు మీ వంతు కృషి మీరు సోషల్ మీడియా వైపు నుంచి అయినా సరే వాట్ ఎవర్ ఆల్రెడీ ఎటైనా సరే స్కూల్ని నిలబెట్టగలిగే స్టేజ్లో మీరు కూడా ఉండగలగాలని కోరుకుంటున్నాను. కొంచెం మీ వరకు కూడా కృషి స్కూల్ పైన శ్రద్ధ వచ్చి కొంచెం మీరందరూ కూడా సహాయ సహకారాలు ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్కి అందించమని చెప్పేసి ఇప్పుడే కాదు రేపొద్దున ఏ స్టేజ్లో పైన కూడా ప్రశాంతి స్కూల్ ఉండాలి, ఉండి తీరాలి అనేటువంటి కోరిక నాలో కంటే కూడా మీలో కూడా ఉండాలని చెప్పేసి ఉంటుందని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అప్పుడే స్కూల్ కూడా డెవలప్ అవుతుంది, కొంత స్మిత్ వస్తుంది, మనం కూడా శాలరీస్ బాగా ఇవ్వగలుగుతాం, మంచి పొజిషన్ ప్రకారంగా ఆ స్కూల్ తీసుకోగలుగుతాం. నేను చేసే కృషి నేను చేస్తాను. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ ముందు ఒక రకంగా చూడాలంటే నాగార్జున స్కూల్ కూడా వన్ ఆఫ్ ద కార్పొరేట్ స్కూల్. అది కార్పొరేట్ స్కూల్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్, ప్రతి ప్లేస్లో బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ పోయే స్కూల్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్సే. ఒక శ్రీ చైతన్య నారాయణ కాదు, శ్రీ చైతన్య నారాయణ వాళ్ళని కొడతారు, వాళ్ళు మనల్ని కొడతారు. ఎవరు? శ్రీ చైతన్య నారాయణ ఈ నాగార్జున సిద్ధార్థ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ శాంతినికేతన్ స్కూల్ ఇలాంటి బ్రాంచెస్ పెట్టిన వాళ్ళందరూ కొడతారు. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, మనల్ని కొడతారు. ఇది అంటే చిన్న స్కూల్ వాళ్ళందరూ సాగు కొడతారు. నాట్ ఓన్లీ మన స్కూల్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ అన్నీ కూడా ఏదైనా కూడా మీ వంతు కృషి కూడా. ఎందుకంటే ఇప్పుడు అంపసయ్యే మీద 400 స్ట్రెంత్ ఆల్రెడీ ఉంది స్కూల్లో అంటే ఇది ఆల్మోస్ట్ అంపసయ్యే మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇలాగే దిగజారిపోతే చివరికి మనము 3-4-5 yearsలో స్కూల్ మనగడ అనేది సాధ్యం కాకపోవచ్చు భయపడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. లాస్ట్ బ్యాచెస్ వాళ్ళకి ఏదో చెప్పాను, మీకు కూడా ఏదో చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సోషల్ మీడియా వైపు చేసరే వాట్ ఎవర్ అనండి, మీ వంతు కృషిని మీరు మీ పిల్లలు ఎక్కడైనా చదివించుకోండి, మీరు ఎక్కడైనా ఉండండి. నేను మీ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ వంతు కృషిని మీరు ఇది మా స్కూలు మీరు జాయిన్ చేయండి అని కొంచెం మీ యొక్క ప్రోత్సాహాన్ని ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్కు అందిస్తారని, మీ అందరి యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ మీద ఉంటుందని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నటువంటి
ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క పర్సన్ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సమ్మేళనాన్ని ఇంత గొప్పగా చేసినటువంటి తక్కువ పీరియడ్లో ఇంత గొప్పగా చేసినటువంటి కొంతమంది, ఎందుకంటే ఆ కొంతమంది పేర్లు చెప్తే మేము కూడా పాల్గొన్నాం సార్ చెప్పవచ్చు. మీరు దయచేసి నా పేర్లు చెప్పవచ్చుకోదు. వాళ్ళు నా ముందుకు వచ్చారు, అది మాట్లాడారు కాబట్టి వాళ్ళకి తెలుసు. చాలా గొప్పగా వాళ్ళు చేయడం జరిగింది. అందరూ కూడా అందరికి సహాయ సహకారాలు ఇందులో ఉన్నాయి. వాళ్ళు పిలిచిన వెంటనే అందరూ కూడా గ్యాదర్ కావాలని చెప్పి అనుకున్నారు. గ్యాదర్ అయ్యింది. ఎందుకంటే 30 years యాక్చువల్ ఇప్పుడు 25 yearsలో మీరు సిలబస్ చేస్తే బాగుండేది. సరే 30 years మీరు చేయాలన్నా మీరు మీ సంకల్పం గొప్పదేనని ఆ సంకల్పం ప్రకారం అందరూ కూడా కలవడం జరిగింది. అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ చివరిగా ఒక్క మాట ఏంటంటే, ఈ యొక్క ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్స్ మళ్ళీ చెప్పొద్దంటూనే ఆ నేమ్ చెప్పకుండా ఆ ఆర్గనైజర్స్ని ఒక బుక్ తయారు చేయండి దయచేసి. ఒక 200 pages 100 pages బుక్ తీసుకోండి. ఆ బుక్లో మీ యొక్క నేము, మీరు ఏం చేస్తున్నారు అనే దాన్ని, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే దాన్ని కూడా అక్కడ ఇచ్చినట్లయితే దాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వండి. వాట్సాప్ ప్రకారంగా అందివ్వండి, లేకపోతే ఎట్లా సరే వాటి స్కూల్లో నాకు అందివ్వండి, మరి మీ ఫ్రెండ్స్కి కూడా అందివ్వండి. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు ఏ అవసరం అనేది వస్తుందో ఎవరికి తెలియదు. ఆ అవసరం వచ్చినప్పుడు నిజంగా నా యొక్క క్లాస్మేట్ ఉన్నాడు, భరోసా, ఒక నమ్మకం, నా క్లాస్మేట్ పర్సన్ ఉన్నాడు, ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి నాకు ఈ సహాయం అంతా కలుగుతుందని చెప్పేసి ఆ సహాయాన్ని అవతల వాళ్ళకు ఒకరితో ఒకరికి, ఇది ఒక చైన్. ఇది ఈ చైన్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యమే. ఆ ప్రకారంగా మీరు మీ సీరియల్ నెంబర్, నేము, మీరు చేసిన వర్క్, వాటెవర్ ఏ ప్లేస్లో వర్క్ చేస్తున్నా ఆ ప్లేస్లో వర్క్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. దాని కాపీస్ అందరికీ ఫాలోఅప్ చేయండి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. కానీ ఎవరు దయచేసి మాత్రం ఎవరు కూడా ఒక క్లాస్లో ఏమంటున్నా దయచేసి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అని చెప్పేసి మాత్రం మనీ మ్యాటర్ తీసుకురావు. దయచేసి మనీ మ్యాటర్స్ అడగొద్దు ప్లీజ్. మనీ మ్యాటర్స్ ద్వారా ఫ్రెండ్షిప్ అనేది నాశనం అయిపోతుంది. వద్దు. నీ యొక్క పరిస్థితి చూసుకొని నిజంగా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నిజంగా సహాయం చేయగలిగేవాడు సహాయం చేస్తాడు. మనం అనవసరంగా ఫోన్ చేసి అరే నేను నా పరిస్థితి ప్రకారం ఉందిరా, నాకు 50 పంపి, 1,00,000 రూపాయలు నాకు పంపి అని చెప్పి అడిగి అవతల ఆ పర్సన్ పంపగలిగి కూడా పంపలేనప్పుడు వాళ్ళని బాధపడి ఇంకో రకంగా కావద్దు. దయచేసి మనీ మ్యాటర్స్ లేకుండా మీ యొక్క ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఓర్పుగరు సహాయం చేసుకోండి. మీరందరూ కూడా ఇంకా ప్రశాంతి స్కూల్కి మీ సహకారాన్ని మీరు అందరూ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ప్రేమిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎంతో కష్టపడి ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చారండి. మేము కూడా మొన్ననే నేను నాగలక్ష్మి మిమ్మల్ని కలిసినప్పుడే మేము కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము. అలాగే మీరు ఆ పాత విషయాలు కూడా మీరు ఇంకా మర్చిపోకపోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మన స్నేహితులు కొంతమంది లేటుగా వచ్చున్నారు, వాళ్ళని స్టేజ్ మీదకి ఒకసారి ఇంట్రడక్షన్ కోసం చెప్తూ ఉన్నాను. నేను నా పేరు ఆంజనేయులు, ఐఎమ్ డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి ఉప్పల్. చాలా హ్యాపీగా ఉంది సార్ పాత విషయాలన్నీ. ఎందుకంటే నేను సాహెబ్ నగర్లో ఉండేవాడిని. సో అందరు స్టూడెంట్స్ సచివాలయ నగర్లో ఉండేవాళ్ళు. అందరినీ టచ్ చేసుకుంటూ వచ్చేవాడిని. నేనే లాస్ట్ అనమాట. మా ఇంటి తర్వాత ఎస్ఐలజ వాళ్ళది, సరిత, ఇట్లా అందరిది ఉండేది. ఇటు నవీను అందరూ సార్ నిజంగా నాకు కూడా హెల్ప్ చేశారు. ఎందుకంటే మా నాన్న చాలా పూర్ ఫ్యామిలీ ఉండేది, ఫీజు కట్టని పరిస్థితి. అప్పుడు మాకు తక్కువ ఫీజు ఉండేది. సార్ దగ్గరికి వెళ్ళి మా నాన్న శంకరయ్య సార్, మీకు గుర్తుపడతారు, పద్మమ్మ ఇద్దరు చాలా గుర్తుపడతారు, మా లక్ష్మీ మేడం కూడా గుర్తుపడతారు. ఓల్డ్ స్టూడెంట్ కాకపోతే సార్ ఇందాక చెప్పిన అన్ని విషయాలు చెప్పింది కదా ఎస్ఐలుగా, అవన్నీ కూడా గుర్తున్నాయి. థ్యాంక్ యూ అండి. టీచర్స్ డే అయింది ఒకసారి. టీచర్స్ డే అయినప్పుడు మనం 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాం సుమారుగా. చదువుతున్నప్పుడు ఆయన హయ్యర్ క్లాస్కి టీచర్గా వెళ్ళి ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి మన ఆంజనేయులు. సో
అంత వెరీ గుడ్ పర్సన్ మన ఆర్జన్. నేనైతే కాదు, మన స్టూడెంట్స్ చాలామంది మర్చిపోలేరు అదన్నీ. నెక్స్ట్ మన రాజశేఖర్ గారు సిఐ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచుంటాం. నన్ను మన్నించాలి ఫ్రెండ్స్, నా చిన్ననాటి మిత్రులంతా. సారీ ఫర్ లేట్, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన నా మిత్రులకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు రాజశేఖర్. ప్రతి ఒక్కరూ పేరు ఎవరు పెడతారు? అమ్మ నాన్న కదా. నా పేరు ఎవరు పెట్టారు అడగండి. చంద్రారెడ్డి సార్. నిజం, నా అసలు పేరు రాజు, పి రాజు. మా డాడీ పేరు నరసింహ. మాది బాచారం విలేజ్, హైదరాబాద్ పక్కన ఉంటుంది. మీరు కూడా కొందరు మా పిల్లల ఫంక్షన్కి వచ్చారు. ఆ రిజిస్టర్లా ఎందుకో ఇది రాసిండో ఏమో సారు, రాజశేఖర్ అని రాసిండు. కానీ ఆ పేరుకి ఇప్పటివరకు తిరగలేదు. ఏమని రాసిండో ఏమో, మరి సారే రాసిండు. ఎప్పటికీ మర్చిపోయింది సార్. ఎందుకు రాసింది సార్ అది అంటే అది నాకు కూడా అర్థం కాదు. మరి నిజం లాభం తెచ్చిన లక్ వచ్చింది. అది ఎందుకో ఏమో ఆ పేరుకి ఇప్పటివరకు లేదు సార్. నేను నిజం చెప్తున్నా, లేదు. ఆ స్టార్ తిరిగింది. ఎవరైనా నేను ఎన్నా పెట్టా అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు ఇక, అంతే. చాలా చాలా థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఎస్సి అయిపోగానే ఇంటర్మీడియట్ చేసిన శ్రీచైతన్య కాలేజ్. తర్వాత బీఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన. మ్యాథ్స్ పిచ్చోండి నేను. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఆ పక్కన కూర్చున్న సార్ ఉన్నాడు కదా, నాగభూషణ్ సార్, నాకు 98 మార్క్స్ వేసిండు సైన్స్లో. ఇంకా 2 మార్క్స్ ఏడపోయినాయని కొట్లాడుతూ ఉంటుంది సార్ చూస్తుంటుంది. సార్ని గుర్తుపట్టిన ఇప్పుడు అడిగిన ఇంకా 2 మార్క్స్ అండి. ఇంకో విషయం మీకు గుర్తుందో గుర్తులేదు, ఒక ఇంగ్లీష్ సార్ వస్తాడు, అన్ని మ్యాప్లు వేస్తాడు. నారాయణరావా? ఆయన వచ్చినప్పుడు యూనిట్ మార్క్స్ అన్ని చేంజ్ చేస్తాడు. గుర్తుందా మీకు? సార్ ఏంటి సార్ 19 వేసినాం అంటే 50కి ఎక్కువ 20 వేసి కదా, 24 వచ్చేది. ఇంకా హాఫ్ మార్క్ ఏమైందంటే లేదంటే అన్నీ వేసేవాడు. చాలా బాగా వేసేవాడు. ఆ మ్యాప్లు ఎంత బాగా చేస్తుండే. వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మన శ్రీనివాసరావు సార్ ఉండే, శ్రీనివాస్ రెడ్డి సార్ మ్యాథ్స్ టీచర్, ముత్తం రెడ్డి సార్ పీటీ సార్. మీకు గుర్తుందా? ఇంగ్లీష్ అన్ని చేంజ్ చేసుకున్నాం చేంజ్ చేసుకునేవాళ్ళు. అంతే. లేదు, మన స్లిప్ మళ్ళీ బుక్స్ ఇచ్చినాక మనం చేంజ్ చేసేది. మళ్ళీ పోయి రాసుకొని మీరు కదా, మళ్ళీ పోయి రాసుకొని నిజం మళ్ళీ పోయి ఆ స్లిప్ నువ్వు రాయలే కదా, మీరు కరెక్షన్ చేయలేదు సార్ అయ్యా అంటే 2-3 మార్క్స్ వేసేవారు. వేసేది నిద్ర వచ్చేది బాగా. అవునవును. సరే, నేను బీఎస్సీ మ్యాథ్స్ అయిపోగానే 2007 బ్యాచ్లో డైరెక్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అక్కడ నుంచి నా ప్రయాణం అలా సాగుతూ ఉంది. తర్వాత మ్యారేజ్, రకరకాల డిస్టిక్లు రకరకాల విధంగా చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ పోస్టింగ్ మెదక్, ఏడుపాయల టెంపుల్, మెదక్ చర్చి. అక్కడ ఒక 5 years చేశాను. తర్వాత సంగారెడ్డి, పటాన్ చెరువు, జహీరాబాదు, సిద్దిపేట ఇవన్నీ చేస్తూ అలా వచ్చాను. 18 years అయిపోయాయి, కంప్లీట్ అయిపోయింది సర్వీస్. ఎస్ఐ నుంచి సిఐ ప్రమోట్ అయినాను. ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఎలక్షన్ కోడ్లో జైరాబాద్ సిఐ నుంచి నాకు నకరికల్ సిఐ ఇచ్చారు. మన లావణ్య వాళ్ళ ఊరే నకరికల్ టౌన్ సిఐ. ఇప్పుడు నేను ఈ విధంగా అవుతుంది. నాకు 3 అబ్బాయిలు. ఫస్ట్ బాబు మంజునాథ, 2 ట్విన్స్ అబ్బాయిలు లవ, కుష. ఆ పేరు నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ విధంగా అవుతుంది. పిల్లల్ని బాగా చదివిన. పెద్ద బాబు ఏమో 10th క్లాస్ ఇప్పుడు, చిన్నోళ్ళు 2 లవకుశులేమో 9th క్లాస్. భాష మెటీరియల్ స్కూల్లో చదివిస్తున్నాను. తర్వాత ఇంత పడిస్తున్నా, ఇంత చేస్తున్నా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చాలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అంటే ఇది గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ తెలుస్తుంది. నా గురించి తెలిసిన వాళ్ళు
నేను ఎంత బిజీ ఉంటుందో తెలిసిన వాళ్ళు మా గోపి బామ్మాడిది అనాలి. మా వేణు మా నాగరాజు వచ్చిండు, ఇదేం బిజిరా నాయన జైరాబాద్ ఉన్నప్పుడు నాగరాజు వచ్చి ఏందిరా మేము ఫ్రెండ్స్ వచ్చినామని పట్టుకొని లాక్కొని పోతారు. మా నాగరాజు ఉన్నాడు కదా, ఈ నాగరాజు కూడా, ఇద్దరు నాగరాజులే, బాచరం నాగరాజు సార్ ఎక్కడ పోయింది అది మా నాగరాజు. లాస్ట్కి ఒక పండుగ రోజు వచ్చిండు, ఏది శివరాత్రి రోజు వస్తే అక్కడ కూడా బిజీ. దక్షిణ కాశీ అని అక్కడ ఉంటుంది జరాసంగం టెంపుల్లో, మంచి టెంపుల్. వీళ్ళు వచ్చిర్రు వెతికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సంగారెడ్డిలో ఉన్నప్పుడు వచ్చిర్రు, జైరాబాద్లో ఉన్నప్పుడు వచ్చిర్రు, పటాన్చెరులో, వీళ్ళు వెంటాడుతూనే ఉంటారు నన్ను, అంటే వస్తూ ఉంటారు. కొంచెం బిజీ ఉన్నాను నేను, రాను మీరు రండి అంటే ఒక 2-3 డేస్ మంచిగా ఉండేసి వెళ్ళిపోతారు. ఇది నా సర్వీస్ అంతా ఈ విధంగా నడుస్తూ ఉంది. తర్వాత అంటే నా పక్కన మా మేడం కూడా చాలా గ్రేటే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిపోయారు, ఫస్ట్ బాబు, తర్వాత 2 చిన్న పిల్లలు, చాలా ఓపిక, చాలా ఉండాలి. ఆమె సపోర్ట్ లేని కూడా నేను ఇంత సక్సెస్ కాలేదు. ఓకే, కొంచెం రాసుకొని వచ్చిన. సరే, లేదు కాదు అది అలవాటు కాదు, కానీ ప్రెస్ మీట్లలో మాట్లాడి అడిగే క్వశ్చన్స్ వేరే అడుగుతాడని ఇలా రాసి పెట్టుకుంటాం ఇంకా, అందుకోసమని ఇట్లా అలవాటు అయిపోయింది. సరేనా? గౌరవ మా ప్రిన్సిపాల్ సార్ గురించి చెప్పాలి. మా ప్రశాంత్ విద్యానికేతన్ సార్ అప్పుడు బాచారం అనే విలేజ్ నుంచి మారుమూల గ్రామం బస్సులో వచ్చేవాళ్ళు కొన్ని రోజులు. నేను చదువుకుంది 9th to 10th. నాకు వీళ్ళందరూ రేంజర్స్ సైకిల్ మీద వచ్చేది, నాకు ఒకటే భయపడేది. ఒక అరుణ్ వచ్చిండా, అరుణ్, నవీను, ఈ నాగలక్ష్మి, ఆ కళ్యాణి, ఎప్పుడెప్పుడు వీళ్ళు టాప్ ఉండే ఫస్ట్ 9th క్లాస్లో, మీకు అర్థమైందో అర్థం కదా, టాప్ ఉంటుంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు కూడా కొట్టాలి నేను అని ప్రయత్నం ఉండే నాది. అసలు వీళ్ళని ఒక్కసారైనా నాకు ర్యాంక్ వస్తుంది, ఆ ఫస్ట్ ర్యాంకు అనుకునేవాడిని. ఎప్పుడు అరుణ్కి నాగలక్ష్మికే కదా, వీళ్ళకే పడుతుండే ఎప్పుడు. నవీన్ కూడా ఉంటాయి. అలా అనుకునేది. నవీన్ అమెరికాలో నుంచి, నవీన్ గారు కబడ్డీ ప్లేయర్, వాడు ముందు బేస్, మా సీనియర్ సార్. సరే సార్, ప్రిన్సిపాల్ సార్ గారికి, మరియు మన నాగభూషణ్ సార్ గారికి, లక్ష్మీ టీచర్ గారికి, సబిత టీచర్ గారికి, ముఖ్యంగా మా అమ్మ పార్వతి మేడం గారికి, శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏ పని పడ్డా మీ ఫ్రెండు మీ వెనుకనే ఉంటాడు, ఆశ్చర్యపడద్దు. ఏ టైం అయినా ఎనీ టైం ఫోన్ చేయండి, నా నెంబర్ ఇక్కడ రాసిచ్చిన. నేను క్షమాపణ నేను కొన్ని పనులు చేయలేదు. మన ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తే మన కాశీకి ఒక చిన్న హెల్ప్ చేయలేకపోయినా, నేను బిజీ నుండి కాశీకి ఒక విషయంలో చేయలేదు, చేస్తా. అది కూడా మన ప్రిన్సిపాల్ సార్ కూడా, మన చంద్రరెడ్డి సార్ కూడా కొంచెం ఒక పని చెప్పిండు, అది కూడా చేస్తాను. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, పక్కా చేస్తాను. నేను మొన్న ఇది చెప్పాలి మీ అందరికీ, ఫనీ చనిపోయినప్పుడు నేను వచ్చిన, అందరూ వచ్చి చెప్పారు అట్లాంటి పరిస్థితి తెచ్చుకోదు. చాలా 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 బాధ అనిపించింది నాకు. అచేతనంగా అట్లా పడుకోబెట్టారు, అటు గొడవలు నడుస్తున్నాయి, అటు ఏడుస్తున్నారు. లేదు నేను ఎన్నో కేసులు చూస్తా, ఎన్నో విధంగా చేస్తా, రోజు రకరకాల సమస్యలు, రకరకాల కేసులు చూస్తూ ఉంటాను నేను. అలాంటివి చేయొద్దు సార్ అన్నట్టు, మనీ మ్యాటర్ తేవద్దు. అలాంటి పరిస్థితి వస్తే కొంచెం తేవాలి. ఎవడో కూడా ఉంటాడు మన దాంట్లో హెల్ప్ చేసేవాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చూస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా చిన్ననాటి మిత్రులకు, మా సార్లకి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా మిత్రులకు, పిలవంగానే మీ అందరికి వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అయితే లాస్లో ఉన్న స్కూల్ని ప్రాఫిట్లోనే కాదు, పేర్లు లేని వాళ్ళు కూడా పేర్లు కూడా పెట్టగలరు, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురాగలరు అని కూడా మనకి ఈ విధంగా తెలిసింది. సో ఇప్పటి వరకు అయితే రాజీవ్ గారికి సార్ పేరు పెట్టేటట్టు అయితే మాకైతే ఇప్పటివరకు తెలీదు. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన బాలకాశి రెడ్డి గారిని ఒకసారి
ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చిన్నారెడ్డి గారికి, పార్వతి మేడం గారికి కాళ్ళు ముక్కి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే జ్ఞానము వాళ్ళు ఇచ్చింది నాకు జ్ఞానం. అది ఆ జ్ఞానం వల్లనే నేను ఒక స్టెప్ ముందుకెళ్ళగలిగాను. అది నాకు ప్రతి క్షణం గుర్తుంటుంది. మనిషికి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. చదువు అనేది కాదు ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్. మనం మన పిల్లలకు కూడా ఏం చెప్పాలంటే జ్ఞానం తెలుసుకోవాలి. నా బయోగ్రఫీ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. నేను 10th ఇక్కడ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను మాదాపూర్లో ఒక కాలేజ్లో హాస్టల్ చదివాను. నేను చిన్నప్పటి నుంచి పీజీ అయిపోయేదాకా నాది హాస్టల్ బతికే. నాకు ఫ్రెండ్స్ అంతా హాస్టల్ ఫ్రెండ్సే ఎక్కువ ఉంటారు. నా సర్కిల్ అట్లా ఉంటుంది. అయితే తర్వాత నేను యూజీ వచ్చేసి నేను చెన్నైలో చదివాను. చెన్నైలో బీడీఎస్ చేసిన, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. పీజీ వచ్చేసి నా మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్లో చేసాను. నేను ఐ మీన్ స్పెషలిస్ట్ ఇన్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఎండోడాంటిస్ట్ నేను. సో ఈ ఏరియాలోనే తిరుగుతుంటాను. తర్వాత కొంచెం ఆ జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. అది విషయం. ఇంకా సింపుల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉన్నా. ఎంఎన్ఆర్లో నా పీజీ అయిపోయినప్పటి నుంచి ఎంఎన్ఆర్లో జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే ఉన్నా సార్. తర్వాత లైఫ్కి బయట చిన్న చిన్న బిజినెస్ కానీ అట్లా చేస్తూ ఉంటాను. నాకు ఎస్పెషల్లీ ఫనీ వాళ్ళ మదర్ నాకు బాగా గుర్తు. యాక్చువల్గా నేను ఒకసారి సోషల్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని పక్క రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే మేడం వచ్చింది. మేడం వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు, అనవసరంగా నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ రోజు చాలా ప్యాంపర్ చేసి నన్ను పంపించింది. అది 8th క్లాస్లో జరిగింది. అది సంఘటన. అది నాకు గుర్తుంది. అదొకటి. మేడం నాకు తల్లి సమానరాలు. మేడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పెళ్ళి అయిందిరా నాకు ఇద్దరు కొడుకులు. ఒకడేమో ఇప్పుడు 7th క్లాస్ అయిపోతుంది. ఇంకొకడు జస్ట్ 8 months ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రో. సార్ బాలరెడ్డి గారు రావాలి సార్. మాలాద్రి ఇంట్రడక్షనే జస్ట్ పేరు వచ్చి మారంద బాల నా పేరు. సిఐ సార్ మాది పక్కగా ఇల్లు. తర్వాత V6 సత్యనారాయణ కూడా రమ్మని చెప్పిన. పొద్దున వాళ్ళ బొమ్మతో ఎంగేజ్మెంట్ ఉందని రాలేదు. సారు మనము చంద్రరెడ్డి సార్ని చూస్తే అప్పటికి చూస్తే అదే భయం అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. ఏంటంటే అక్కడ కూర్చున్నప్పటి నుంచి సార్ వస్తాడు మాట్లాడినా. ఆ కింద ఆ డోర్ తీస్తే కూడా సార్ వాయిస్ అనిపిస్తుంది. మన బాబు సారే మాట్లాడుతున్నా అని చెప్పి మన లోపలికి వచ్చింది. ఏంటంటే మనకు లంచ్ టైం కాగానే మేడం క్లాస్ ఉంటుంది సోషల్. మంచిగా అన్నం తినేది కథ. మేడం రాగా నోట్ చెప్పేది. ఆ నోట్ చెప్పేటప్పుడు రాసుంటే నిద్ర వచ్చేది. సార్ కిటికీలకి వచ్చారా ఏం చేస్తున్నారా. అది ఇప్పటికీ ఇంకా మొత్తం అనేది అట్లనే ఉంటుంది. ఇంకా భయమే ఉంది. సరే తర్వాత భయం అంటే అప్పుడు స్టూడెంట్ భయపడ్డాం. ఇప్పటికీ ఇంకా అది చూసుకుంటే చిన్నప్పటి నుంచి అదే భయం చూసుకుంటే ఇప్పటికి ఇంకా అప్పుడు స్టూడెంట్ భయం, ఇప్పుడు సంసారం. అదే సార్ సంసారం భయం. ఇప్పుడు ఇంతకైనా డ్యూటీ దిగి ఇంటికి వస్తుంటే వెళ్ళావా వస్తున్నా అట్లా వస్తున్నా ఏం చెప్తారా అని ఫోన్ లిఫ్ట్ చేయం. డబ్బులేముండవు. అలా ఇదొకటి. ఇప్పుడు ఆదాయం నుంచి ఖర్చులు ఎక్కువ. ఇవి ఇట్లా జరుగుతున్నాయి. 1-2 సార్లు సార్ ఒక మనీ మ్యాటర్ తెచ్చాడు. అందరికి ఈఎంఐలు ఉంటాయి, అప్పులు చిట్టీలు అవి. ఫ్రెండ్స్ని అడుగుతుంటాం. ఫ్రెండ్స్ని ఇవ్వలేదని అరే వాడు అడిగితే డబ్బులు ఇవ్వలేదురా అది మాత్రం తీసుకురావద్దు ఎవరికి. ఆయన మనకి ఎంత అవసరం ఉందో ఆయన కూడా అంతే అవసరం. పక్కా అది 1 నుంచి 5 రూపాయలు ఈఎంఐలు ఉంటాయి. ఆ ఈఎంఐల టైంలో అన్న డబ్బులు ఇవ్వవా చేయవా అంటే వాళ్ళకు కూడా అదే అవసరం ఉంటుంది. అట్లా చాలాసార్లు మన ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసిండు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అదొకటి. సార్ మనీ మ్యాటర్ మంచిగా చెప్పారు, బాగున్నది.
తర్వాత ఈ అందరూ ఉద్యోగాలలో అన్ని చదువుకొని ఉద్యోగాలు కాకుండా బిజినెస్లలో ఉన్నారు, దాంట్లో దీంట్లో ఉన్నారు. నేను వ్యవసాయం చేస్తాను, సెక్యూరిటీ సూపర్వైజర్. ఇక్కడ కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ పక్కకే ఫిడ్ లైట్ కంపెనీ ఉంది, దాంట్లో నేను ఉంటాను. డ్యూటీ పోయిన తర్వాత వ్యవసాయం చేసుకుంటాను. ఇక రెండు దానిపైన ఇంకా అట్లా గడుస్తుంది. అది అప్పట్లో మనకు ఫీజు అంటే సార్గా ఎంత 80 రూపాయలు ఎంత ఉందనుకుంటా పర్ మంత్, 60-70 రూపాయలు బస్ పాస్. ఇక రేపు అయిపోతుందంటే ఫీజు మనకు సారు అకౌంటెంట్ మన సార్ ఉంటే చూడండి రాసేది మన క్లర్క్ సార్, అరే కుమార్ సార్ అరే ఫీజులు అందరు కట్టాలి, వీళ్ళందరూ కట్టాలి అని చెప్పి వెళ్ళిపోయింది. సరే సార్ అని చెప్పేది మళ్ళీ ఇక సార్ అడుగుతాడని చెప్పి నేను కట్టలేదంటే సార్ చెప్తాను అనేది. ఇక నైటే రేపు కట్టాలంటే ఆ రోజు నైట్ నేను నాన్నకి చెప్తే మన సత్య వాళ్ళ నాన్నగా మేము పాలు వచ్చేటప్పట్లో ఇక తీసుకుపోయి నాకు బస్సు 7 గంటల బస్సు వరకు రెడీగా డబ్బులు ఇచ్చేది. అది అట్లా 10th అట్లా పాస్ అయినా చేసినాం. ఆ స్పందన చాలా బాగుంది సార్, ఇప్పటికీ మర్చిపోలేము. ఒకసారి వనసపురం ప్రశాంత్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను సార్, మీ దగ్గరకు వచ్చి కలుద్దాము కూడా ఎమర్జెన్సీ పేషెంట్ ఉండే, ఇక తక్కువ తీసుకొని వెళ్ళిపోయాము. అది ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతమంది ఇక రాలేరు అనుకోని కూడా అనుకుంటున్నాను, కొంతమందికి చాలామంది రాలేరని. ఓకే, మల్లెడ్డి గారు వచ్చి వారి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన కోరుచున్నాం. 95 బ్యాచ్. నేను 9th క్లాస్లో వచ్చింది. మొత్తం స్కూల్లో 27 డేస్. సార్ పెళ్లి తీసుకొని ఇంట్లో కంప్లీట్ ఇంట్లో కూడా సప్లిమెంటరీ ఒక సబ్జెక్ట్ వేయండి. ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ ఆఫీస్ మెయింటైన్ చేసి ఇంకా ఎవరైనా కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చెన్నారెడ్డి సార్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాను అనమాట. వచ్చాక సార్ వాళ్ళు పరిచయం అయ్యారు. ఒక అదృష్టం ఏంటి అంటే సార్ నేను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళారు. ఒకసారి చాక్లెట్స్ ఇప్పించారు, ఒకసారి పునుగులు అలాంటివి తినిపించారు, ఏం కావాలి పెట్టా అని చెప్పేసి. ఆ బంధం అయితే ఉంది, అది నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది సార్. నిజంగా ఆ అదృష్టం ఎవరికి రాదు, నాకు దక్కింది. చాలా థ్యాంక్ యూ సార్. అంటే యాజ్ ఏ వాళ్ళ కూతురులాగా కూడా తీసుకెళ్ళి, అప్పటికి సార్ వాళ్ళకి పిల్లలు లేరు, కిడ్స్ లేరు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మైత్రి తర్వాత ప్రశాంతి అని పెట్టింది కూడా మన క్లాస్ వాళ్ళే. ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి ఒకసారి సార్ అడిగారు. సార్ మన స్కూల్ పేరు పెట్టాలి, ప్రశాంతి అని పెట్టాను. సెకండ్ అమ్మాయికి ప్రశాంతి అని పెట్టింది కూడా మనమే. అన్న రైట్, గుర్తుందా? ఒక్కొక్కరికి అందరికీ అన్నీ గుర్తుండవు, నాకు కొన్ని విషయాలు గుర్తున్నాయి. సో అవి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి బంధం ఉంది. నెక్స్ట్ మా ఫ్యామిలీతో మేడం గుర్తున్నారో లేదో మీకు, శారదా మేడం ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండే మాకు. తర్వాత తెలుగుకి కృష్ణవేణి మేడం, తర్వాత నర్మదా టీచర్, ముత్యం రెడ్డి సార్, గిరిజా మేడం, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మన ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ స్టేజ్లో మంచి పొజిషన్లో ఉన్నాము అంటే ఈ గురువుల యొక్క గొప్పతనమే. వాళ్ళు మనకు జ్ఞానాన్ని అందించినందుకే మనం ఈ పొజిషన్లో ఉన్నాము. మీకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని మేము ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ప్రతిసారి కూడా గుర్తొచ్చేది మీరే. ఒక చిన్న కవిత చెప్తాను, విసుక్కోకండి. టైం అయిపోతుంది, ఆకలిస్తుంది అనుకోకండి. వాళ్ళు ఒక్కరోజు ఉపవాసం ఉండండి. అక్షరాలు దిద్దినప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని, చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఒక మహాశక్తిగా మలిచారని, కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలు అవుతాం. థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలని ఉంది. క్లాస్ లీడర్గా ఉన్నాము, నేమ్స్ ఎక్కించాము, మిమ్మల్ని అందరినీ కొట్టిపించాము. దానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సారీ ఏంటంటే మెయిన్ మనకి డిసిప్లైన్ కావాలి కదా.
నిజంగా ఆ డిసిప్లైన్ ఉండడం వల్లే మనం ఈ పొజిషన్లో ఉన్నాము. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ మన పిల్లలకి మన ఇంపాక్ట్ అనేది మన పిల్లల దగ్గర కూడా ఉంటుంది, మన పిల్లల బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. తల్లిదండ్రి తర్వాత స్థానాన్ని, అంత గొప్ప స్థానాన్ని ఆక్రమించింది ఎవరు అంటే గురువే. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శాంతి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ గారు చంద్రారెడ్డి సార్ గారికి, పార్వతి మేడం గారికి, అలాగే మా సోషల్ మేడం లక్ష్మీ మేడం గారికి, నాగభూషణం సార్ గారికి, సబితా మేడం గారికి, శంకరెడ్డి సార్ గారికి, అలాగే 95-96 ప్రశాంతి విద్యానికేతన్ బ్యాచ్ అందరికీ నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. చాలా సంవత్సరాలకు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా చాలా లేట్ అయింది, పర్వాలేదు, ఆలస్యంగా అయినా మంచిగా జరుపుకుంటున్నాం. దీనికి చాలామంది మిత్రులు సహకరించారు. ముఖ్యంగా నళిని, కవిత, జయ మమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేశారు. ఏం సార్ మీరు టీచరే కదా, ఎన్నో స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, మన స్కూల్లో చేయరా మీరు ఎప్పుడు అని మమ్మల్ని మోటివేట్ చేశారు. దాంతో మేము కూడా కొంచెం చేంజ్ అయ్యాము. నాకు చాలామంది మిత్రులు గోపి, వేణు, రాజు, రవీందర్, నాగలక్ష్మి, శైలజ ఇంకా చాలామంది మిత్రులు సహకరించారు. వారందరి ఆశీర్వాదంతో, ఆ భగవంతుని యొక్క దయతోటి మాత్రమే ఈరోజు ఇంత మంచిగా జరుపుకోగలుగుతున్నాము. నేను ఈ ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంకొకటి, మేమందరం ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం సార్, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. రకరకాల స్థాయిల్లో ఉన్నాము. టీచర్లు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అలాగే హౌస్ వైఫ్లలో కూడా ఉన్నారు. వాళ్ళేం తక్కువ కాదు హౌస్ వైఫ్లు. మన కుటుంబం మంచిగా నడుస్తుందంటే ముఖ్య కారణం హౌస్ వైఫ్. వాళ్ళు మన కుటుంబాన్ని నడిపిస్తున్నారు, ప్రేమను అందిస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ త్యాగం మనము గుర్తించాలి. ఇంకొకటి గర్వంగా చెప్పొచ్చు సార్, మా బ్యాచ్లో ఒక్క దొంగ కూడా లేడు, ఇంకెవ్వడు లేడు, అందరం మంచిగా ఉన్నామంటే మీ అందరి కారణం సార్. మీరందరూ మాకు బాల్యంలో అనేక విషయాలు చెప్పారు సార్. కొట్టారు, భయపెట్టించారు, చిరునవ్వుతోటి మమ్మల్ని అందరినీ మార్చారు. మేము మర్చిపోలేము. ఒక్కొక్కసారి చంద్రారెడ్డి సార్ సీరియస్ కూడా అవుతుంటారు. పక్కకి ఏది ఉంటుంది, పైప్ ఉంటే పైపు, బెల్ట్ ఉంటే బెల్ట్, కర్ర ఉంటే ఏరుంటే పట్టుకుంటారు. పార్వతి మేడం కూడా చాలాసార్లు కంట్రోల్ చేసేది మేడం. కానీ సార్ కొట్టారు నిజంగా. ఎందుకోసం? మనలో మార్పు కోసం, మనం మారాలి, మంచిగా ఉండాలనే, కానీ వేరే ఉద్దేశం కాదు. నిజంగా ఆ భయం పెట్టడం వల్లనే మనం ఈ విధంగా ఉన్నామేమో అనిపిస్తుంది. నేను ప్రస్తుతం ఇప్పుడు టీచర్ని, కానీ మా పాఠశాలలో ఎవరిని భయపెట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు. ఎన్నో కండిషన్లు, ఎన్నో విద్యా హక్కు చట్టాల వలన ఎవరి నియమాలు లేవు. మనం ఏదో చెప్పాలి, వాడు నేర్చుకుంటాడు, పోతాడు. కానీ మీరే అదృష్టవంతులు సార్, అంతకన్నా మేము కూడా అదృష్టవంతులు. మిమ్మల్ని మంచిగా తీర్చిదిద్దారు. ఒక 10 నిమిషాలు వేణుగోపాల్ గారు. ఇంకొకటి, మా మిత్రులు ఉన్నారు సార్, అసలు డబ్బులు మామూలుగా చిన్న ప్రోగ్రామ్ గురించి ఎట్లా జరిగింది కొంచెం చెప్తాను సార్. అయితే మామూలుగా ఎవరు డబ్బులు కూడా ఏది అడగలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళే డబ్బులు వేస్తున్నారు. కొంతమంది వాళ్ళు వేసేదానికన్నా ఎక్కువ కూడా వేశారు. వాళ్ళు ధనవంతులు, మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు మంచి మనసు, ప్రాబ్లం లేదు. అలాగే కొంతమంది ఇంకా బీద వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇది ఒక విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అమ్మాయి, మన దాంట్లో పేరు చెప్పకూడదని చెప్పట్లేదు, నిజంగా తను దగ్గర డబ్బులు లేవు. నిన్నటి వరకు తను డబ్బులు వేయలేదని చెప్పి కనీసం ఫోన్ చేసినా మాట్లాడలేకపోయింది, రెస్పాండ్ కాలేకపోయింది. నిన్న డబ్బులు వేసి, నాగరాజు డబ్బులు వేసానని చెప్పింది. లేట్ అయినందుకు ఏమనుకోకు అని. ఎందుకమ్మా మీకు చెప్పాను కదా, డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, ఉంటేనే వేయండి, లేకపోతే లేదు, అందరం కలవడం ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను.
మనకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, ప్రోగ్రామ్ మంచిగా చేసుకోవచ్చు, ఏం బాధపడొద్దని చెప్పాను. కానీ తన ఇంటి వద్ద కూడా ప్రతికూల పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అయితే మీ డబ్బులు కూడా మీకు వాపస్ ఇస్తాను, తీసుకోండి, మీరు ఇబ్బంది పడవద్దు అంటే, లేదు సార్ మన ఫ్రెండ్స్ కోసం ఇద్దాము, అందరం మంచిగా ప్రోగ్రామ్ చేసుకుందాం, నన్ను భాగస్వామ్యం చేయరా అని చెప్పి అన్నది. ఇంత మంచి మనసు, ఇన్ని నైతిక విలువలు మాకు అందించింది మీరే సార్. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి సార్ మాకు? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకొకటి సారు కొంచెం కొన్ని విషయాలు చెప్తున్నారు స్కూల్ గురించి, అట్లాంటి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్న విషయం. సార్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు సార్, మీరు లయన్, ఎట్లాంటి పిప్పినైనా తీర్చిదిద్దుతారు సార్. మీరు మంచి అన్ని టెస్టులు పెట్టి అన్ని స్కోర్ చేసిన వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకుంటే వాడికి ర్యాంక్ ఎట్లాగో వస్తుంది సార్. ఏమి రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు మంచిగా తయారు చేస్తున్నారు కదా సార్, అది గొప్ప విషయం సార్. అది ఇంకొకటి, మీరు మొన్న వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంచెం బాధపడుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి సార్, మేము అందరము కాలనీలో లేము, చాలామంది వేరే వేరే కాలనీల్లో కొంచెం దూరంలో ఉన్నాము. మా పిల్లల్ని పంపించడానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రపంచం ప్రస్తుతం చాలా మారుతుంది సార్. మనం కూడా మారాలి, తప్పదు. ప్రతి ఒక్కరికి కోరికలు చాలా ఉన్నాయి. నా జేబులో 100 రూపాయలు ఉంటే నేను 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తున్నాను. అట్లాంటి ఆలోచనలతోటి ఉన్నటువంటి ప్రపంచంలో మనం కూడా మారాలి. మనం బాధపడాల్సిన అవసరం లేదు సార్. మీరు అందరినీ మంచిగా తీర్చిదిద్దుతున్నారు. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది సార్? మేము బ్రతికున్నంత వరకు గుర్తుపెట్టుకుంటాం సార్. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి సార్? మీకు కొంచెం ఆలస్యం అవుతుంది, క్షమించండి. ఇంకేమన్నా మాట్లాడవలసిన వాళ్ళు ఉంటే రండి. ఇప్పుడు మన పూజలైన గురువులందరినీ సన్మానించుకున్నాము. మేము మార్నింగ్ నుంచి పేర్లు రాసిన దాంట్లో నుంచి అందరికీ అవకాశం రావాలి కాబట్టి ఒకరు పెద్ద ఒకరు తక్కువ అనుకోకుండా పిలిచిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గురువులను మనము సన్మానించుకుంటే బాగుంటుంది. మొదటి गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు.
గుడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు. రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగా చేసి ఒకే చోట ఆగిపోడు. మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ, బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ, బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు. బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. राह दिखाए वो मुश्किल में ज्ञान की ज्योत जलाते हैं. सही गलत की दे पहचान, जीना हमको सिखाते हैं. हो गुरु बिना है ज्ञान का, लोग यही बतलाते हैं. सींचा हो खुद माली ने, वो फूल कहाँ मुरझाते हैं. दे जीवन को आकार गुरु, कर सपनों को साकार गुरु. धूल गुरु के चरणों की ये सुरभित चंदन है. हाथ जोड़ सब गुरुजनों का दिल से वंदन है. मेरा संसार है गुरुवर, मेरा अभिमान है गुरुवर. ज्ञान की खान है गुरुवर, तुम्हें प्रणाम है गुरुवर. मेरा संसार है गुरुवर, मेरा अभिमान है गुरुवर. ज्ञान की खान है गुरुवर, तुम्हें प्रणाम है गुरुवर. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు.
ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవు. మన స్నేహితులైనటువంటి నాగరాజు గారు ప్లస్ ఈవెంట్ మేనేజర్ అయిన నాగరాజు గారిని ఒకసారి స్టేజ్ మీద ఆహ్వానిస్తూ కోరుతున్నాను. టీం వర్క్ అన్నా ఇది ఏమి సరే మాస్టర్ గారు అందరినీ విద్యార్థులకు పోలీస్ ఆఫీసర్ లేదు సరేనా. టీచర్ నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు రాధా వాసంతం ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయప్పుడు. గుర్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే. నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు. రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే. కాలమే నేస్తమై నయం చేస్తుంది గాయాల గతాన్ని. స్నేహితురాలైనటువంటి జయ గారు ఇప్పుడు మన కోసం అద్భుతమైన నృత్యం చేస్తారు. సంతోషాల తీరం లేచే అలలే కాదా నీకే ఆదర్శం. ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకు నీ పయనం. తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా. చుట్టం చూపుగా వచ్చామందరం ఊటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా. చుట్టం చూపుగా వచ్చామందరం ఊటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా. తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా. చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరు.
నుంచోమంటే ఎవరు రాలేదు, మీకు ఓపికలు లేవన్నారు, నొప్పులు అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగా డాన్స్ చేశారు. అందరూ బాగా clap కొట్టండి. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు.